Hi, I am Krishna Prasad Gangaraju. Today I am going to explain the second question of 14.4. During the medical checkup of 35 students of a class, their weights were recorded as follows. During the medical checkup of 35 students of a class, their weights were recorded as follows. Less than 38 kgs, 0 members, no students will be there. Less than 40 kgs, 3 members. Less than 42, 5 members. Less than 44, 9 members. Less than 46, 14 members. Less than 48, 28 members. Less than 50, 32 members. Less than 52, 35 members. So he is giving less than. So first value is less than 38. అంటే 38 kgs కంటే లెస్ ఉన్న స్టూడెంట్స్ ఎవరు లేరు, 0. అంటే ఇక్కడ అర్థం ఏంటంటే లెస్ దాన్ 38 kgs కంటే లోపల ఉన్నవాళ్ళు ఎవరు లేరు, 40 kgs. సో దీస్ ఆర్ ది అప్పర్ బౌండరీస్ అనుకోవచ్చు మనం. కాబట్టి దాన్ని రీరైటింగ్ దట్ డేటా. సో దిస్ ఈజ్ క్వశ్చన్ నెంబర్ 2 బై పేజ్ నెంబర్ 355. Exercise 14.4 exercise. Rewriting the given table to less than type frequency table. So here he is asking to draw the less than OZ curve and verify the answer by the formula. So this is the question. So ఈ విధంగా క్వశ్చన్ ఆన్సర్ చేయాలంటే, గ్రాఫ్ డ్రా చేయాలంటే మనకి పాయింట్స్ కావాలి. ఆ పాయింట్స్ కావాలి అంటే వీ హ్యావ్ టు మేక్ క్లాస్ ఇంటర్వెల్. ఈ విధంగా క్లాస్ ఇంటర్వెల్ మనం సెట్ చేసుకోవాలి. మరి ఈ విధంగా ఎట్లా సెట్ చేస్తాం అనేది ఎట్లా తెలుస్తుందంటే, లెస్ దాన్ అన్నారు. సో లెస్ దాన్ 38 అన్నారు. సో దట్ ఈజ్ లెస్ దాన్ 38, 0. నెక్స్ట్ లెస్ దాన్ 40 అన్నారు. కాబట్టి 38కి 40కి మధ్యలో ఉన్నవాళ్ళు. ఆ విధంగా 42, 44, 44 to 46 ఈ విధంగా క్లాస్ ఇంటర్వెల్ 2 వచ్చేట్టుగా, క్లాస్ హైట్ 2 వచ్చేట్టుగా మనం ఇక్కడ ఇది సెట్ చేసుకున్నాం అన్నమాట. దిస్ ఈజ్ కాల్డ్ క్లాస్ ఇంటర్వెల్. సో ఇక్కడ లెస్ దాన్ 38, 0, లెస్ దాన్ 40, 3 అన్నారు. కాబట్టి ఇవన్నీ చూస్తుంటే ఏమవుతుంది, అసెండింగ్ ఆర్డర్లో ఉన్న ఫ్రీక్వెన్సీ లాగా ఉంది. కాబట్టి ఇది లెస్ దాన్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ. దీని నుంచి మామూలుగా ఫ్రీక్వెన్సీ రాయాల్సిన అవసరం లేదు. నో నీడ్ టు రైట్ డైరెక్ట్ ఫ్రీక్వెన్సీ. 38 to 40 నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇంతమంది, 40 to 42 ఇంతమంది రాయాల్సిన నెసిటీ లేదు. బికాస్ he is asking to draw the curve, OZ curve, less than type OZ curve. లెస్ దాన్ టైప్ OZ curve డ్రా చేయాలంటే మనకి లెస్ దాన్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ కావాలి. దట్ ఈస్ గివెన్. కాబట్టి కర్వ్ డ్రా చేయడానికి ఇక్కడ మనకి ఫ్రీక్వెన్సీ సరిపోతుంది. అదే వెరిఫికేషన్లో కావాలి అంటే మనకి ఇక్కడ మామూలుగా ఫ్రీక్వెన్సీ కావాలి.
ఈ గ్యాప్లో ఎంతమంది ఉన్నారు, హౌ మెనీ స్టూడెంట్స్ ఆర్ దేర్ బిట్వీన్ 38 to 40, 40 to 45 అనేది మామూలుగా వెరిఫికేషన్కి అవసరం. టు డ్రా ది గ్రాఫ్ ఈ డేటా సరిపోతుంది అనమాట. గ్రాఫ్ డ్రా చేయాలంటే మనకేం కావాలి, పాయింట్స్ కావాలి. పాయింట్స్లో ఎక్స్ యాక్సిస్ మీద ఉండే పాయింట్ ఏంటి, క్లాస్ ఇంటర్వెల్. ఇప్పుడు లెస్ దాన్ టైప్ వచ్చేకరు కాబట్టి మనకు అప్పర్ బౌండరీస్ కావాలి. దానికోసంగా మనం ఇక్కడ క్లాస్ ఇంటర్వెల్ తీసుకున్నాం. అప్పర్ బౌండరీస్ అంటే ఇవన్నీ అప్పర్ బౌండరీస్ కాబట్టి అప్పర్ బౌండరీస్ తీసుకుంటాం. సో ఫస్ట్ నెంబర్ 1 38, సెకండ్ 40, 42, 44, 46, 48, 50, 52. So these are the upper boundaries. ఈ పాయింట్ డ్రా చేయాలి అంటే, ఈ కర్వ్ డ్రా చేయాలంటే మనకు పాయింట్స్ కావాలి. ఆ పాయింట్స్లో ఎక్స్ వాల్యూ ఏం తీసుకుంటాము, ఎక్స్ వాల్యూ వచ్చి అప్పర్ బౌండరీస్, y వాల్యూ లెస్ దాన్ క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ, y వాల్యూ ఈ విధంగా డ్రా చేస్తాం. కాబట్టి ఇక్కడ అప్పర్ బౌండరీస్ ఈజ్ ఎక్స్ వాల్యూ 38, cumulative frequency 0. In the same way 40, 3. These are the x values. 42, 5, 44, 9, 46, 14, 48, 28, 50, 32, 52, 35. So these are the required points. ఇవి దృష్టిలో పెట్టుకొని మనం గ్రాఫ్ డ్రా చేస్తాం. ఈ గ్రాఫ్ డ్రా చేయాలంటే ఇక్కడ హైయెస్ట్ వాల్యూ క్లాస్ ఇంటర్వెల్ 52 ఉంది, అప్పర్ బౌండరీస్. ఫ్రీక్వెన్సీస్ 35 ఉంది. 35 అంటే మనకి ప్రాబ్లం ఇది కాబట్టి 52 ఇట్లా ఉంది కాబట్టి ఎక్స్ యాక్సిస్ మీద 5 తీసుకుంటాం, y యాక్సిస్ మీద 5. సో we will take the scale on x axis 1 centimeter is equal to 5 units, on y axis 1 centimeter is equal to also 5 units. So scale on x axis 1 centimeter is equal to 5 units, on y axis 1 centimeter is equal to 5 units. So he is asking, once again see the question, variety question. Draw a less than type OZ curve for the given data, hence obtain the median. We have to find the median from the graph. After that, we have to verify that median by using the formula. అంటే మనం గ్రాఫ్ ద్వారా వచ్చిన ఆన్సర్ కరెక్టా కాదా అనేది ఫార్ములా వేసి చెక్ చేయాలి. కాబట్టి దీనికి గ్రాఫ్ డ్రా చేయడానికి రిక్వైర్డ్ పాయింట్స్ వచ్చిన స్కేల్ కూడా తీసుకున్నాం. నెక్స్ట్ గ్రాఫ్ డ్రా చేస్తాం అన్నమాట. వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ క్వశ్చన్, జాగ్రత్తగా ఫాలో చేయాలి మీరు. ఓకే, సో graph paper. So scale already written. These are the points. Scale on x-axis 5 units, 5, 10, 15, 20, 25, 30, 35, 40, 45, 50, so on. On y-axis also 5 units. So first number 5, 10, 15, 20, 25, 30, 35, 40, 45, like this. So first point I have to mark 38, 0. X value 38, y value 0. So what is the x value 38? Where it is 35, 40. So in between 38 is there. So already you know very well, in between this middle line is there. That is 5 lines. In between 35 to 40, 10 small lines will be there. In 10 small lines, middle line will be there, 5 line.
ఫిఫ్త్ లైన్, 5వ లైన్ ఉంటుంది అనమాట మినిమం. సో దిస్ లైన్ ఈజ్ ఫ్రమ్ హియర్ టు హియర్ 10 లైన్స్, చిన్న చిన్న లైన్స్ 10 ఉంటాయి. అందులో ఫిఫ్త్ లైన్ మనకి 38 కావాలి. 35 తర్వాత 3 నెంబర్ అంటే 6 లైన్స్ కావాలి. ఇది ఫిఫ్త్ లైను. ఈ లైన్ నుంచి పక్కనకి స్మాల్గా ఒక లైన్ సైడ్ వెళ్ళాలన్నమాట. సో ఈ లైన్కి ఒక్క లైన్ నెక్స్ట్ లైన్కి వెళ్ళాలి. సో y వాల్యూ 0 మీన్స్ దిస్ ఇట్ సెల్ఫ్. y వాల్యూ 0 అంటే x యాక్సిస్. కాబట్టి దిస్ పాయింట్ ఇట్ సెల్ఫ్ ఇక్కడ జస్ట్ లిటిల్ బిట్ కొంచెం సైడ్ జరిపి ఇలా పాయింట్ మార్క్ చేస్తాం. దిస్ పాయింట్ ఈజ్ కాల్డ్ 38,0. 38,0. నెక్స్ట్ వన్ 40,3. సో దిస్ ఈజ్ 40 లైన్. ఆల్రెడీ చెప్పున్నాను, ఈ లైన్స్ మీరు డ్రా చేయాల్సిన అవసరం లేదు. ఎందుకని గ్రాఫ్ పేపర్లో లైన్స్ ఉంటాయి. ఇక్కడ వైట్ బోర్డు కాబట్టి అక్కడ లైన్స్ లా కాబట్టి నేను డ్రా చేశాను. మీరు డ్రా చేయాల్సిన అవసరం లేదు. ఓకే. సో 40. y వాల్యూ 3. దిస్ ఈజ్ 5. 3 అంటే 3 2 ఆర్ 6 లైన్స్ కావాలి. సో మిడిల్ లైన్ 5, ఫిఫ్త్ లైన్ ఇస్ దేర్. దీనికి ప్యారలల్గా ఇట్లా వెళ్ళండి. ఈ లైన్కి జస్ట్ అబోవ్ 1 లైన్. దిస్ ఈజ్ అవర్ పాయింట్. సో దిస్ ఈజ్ 40,3. నెక్స్ట్ వన్ 42,5. 42 means 42. Here 40 is there, extra 2 అంటే 4 లైన్స్ కావాలి. సో 40కి 50కి మిడిల్లో ఒక లైన్ ఉంటుంది. ఇది ఫిఫ్త్ లైన్ అనమాట. దీనికి ఒక లైన్ యువతల ఈ సైడ్ వస్తే సరిపోతుంది. సో y వాల్యూ ఎంత 5. y వాల్యూ 5 అంటే ఈ పాయింట్. సో ఒక లైన్ జస్ట్ యువతలకి లెఫ్ట్ సైడ్ రావాల్సి వస్తుంది. గుర్తుపెట్టుకోండి. ఇక్కడ 42,5. దిస్ ఈజ్ 42. దిస్ ఈజ్ ఫిఫ్త్ లైన్. 42 కాబట్టి ఇది 45. 1 2 3 5 ఫిఫ్త్ లైన్. 1 లైన్ యువతలు రావాలి. ఇక్కడ మనం చేసాం. సో ఈ పాయింట్ ఏంటంటే 42,5. 42,5. This value is 42,5. Next 44,9. 44 means 45 కి జస్ట్ 1 నెంబర్ యువతల. 1 నెంబర్ యువతల అంటే 2 లైన్స్. సో ఈ లైన్కి ఇలా అనుకొని ఒక 2 లైన్స్ యువతలకి దొరుకుతాం. సో 44,9. 9 అంటే హియర్ 10 ఈస్ దేర్. So this is 5. So 45 10. ఇక్కడ మనకి 44 అనే పాయింట్ ఉంది కాబట్టి 44 అంటే జస్ట్ 2 లైన్స్ బ్యాక్ రావాలి. 2 లైన్స్ బ్యాక్ రావాలంటే ఈ పాయింట్. అండ్ ఆల్సో ఇక్కడ 9 ఉంది. ఇది 10 కాబట్టి ఒక డౌన్. ఇదేమో 2 లైన్స్ ఈ సైడ్ రావాలి. ఇది 10 ఉంది కాబట్టి 9 కాబట్టి 2 లైన్స్ డౌన్ రావాలి. సో అవర్ పాయింట్ ఈజ్ హియర్. దిస్ ఈజ్ అవర్ పాయింట్. సో ఈ పాయింట్ని మనం 44, 9
44, 9. సో ఇది ఇంకొకసారి నీట్గా రాద్దాము. దిస్ ఈజ్ 42, 5. దిస్ ఈజ్ 44, 9. నెక్స్ట్ పాయింట్ 46, 14. 46, 14. This is 45 here. 46 means 2 lines extra. So ఇక్కడ నుంచి 2 lines జరుపుకోండి. This is our point. 14. 14 means 15 కి just down. So 15 కి 1 నెంబర్ కాబట్టి 2 lines వస్తాయి అన్నమాట. 2 lines down లో పెట్టుకోవాలి. So this is our 46, 14. 46. This is 45 line. This is 46. Point down. 2 lines down చేసి పెట్టుకోవాలన్నమాట. So this point is 46, 14. Next 48, 28. 48 means 45 there. 3 number అంటే 3 into 2, 6. So 6 lines కావాలి. So this is middle line 5. Middle line 5. 1 line అవతలకి వెళ్ళాలి. 6 lines కావాలి కాబట్టి. So 14. 14 means 15 is there. 48. 28. So 28 means this is 30 line. So this is our 46 line. I mean 48 line. This is 48 line. 28 means 30 కి నుంచి 2 numbers down అంటే 4 lines. 4 lines అంటే ఈ మిడిల్ లో లైన్ ఉంటుంది. ఈ మిడిల్ లైన్ కి ఒక్క లైన్ అంతే కదా. 28 అంటే 25 లైన్ 3 నెంబర్ అంటే 3 2s are 6 లైన్ లో ఇది 5th లైన్. ఒక్క లైన్ ఎక్స్ట్రా పైన మార్క్ చేస్తుంటే చాలు. దిస్ ఈజ్ అవర్ పాయింట్. ఈ పాయింట్ పేరేంటి? 48, 28. నెక్స్ట్ 50, 32. దిస్ ఈజ్ 50 లైన్. 32. 30 is there. Extra 2 అంటే 4 lines. 4 lines అంటే ఈ మిడిల్ ది 5th లైన్. ఈ 5th లైన్ కి జస్ట్ కొంచెం డౌన్ చేయాలి. అంటే 1 లైన్ డౌన్ చేసి రాసుకోవాలి. సో దిస్ ఈజ్ అవర్ పాయింట్. 50, 32. Next 52, 35. 50 here. 52 means 4 lines. 4 lines means this is middle line. ఈ మిడిల్ లైన్ కి ఒక్క లైన్ యువతలకి జరగాలన్నమాట. సో 35 means this line. ఒక్క లైన్ బ్యాక్ అన్నాను కాబట్టి దిస్ ఈజ్ పాయింట్. సో ఈ పాయింట్ పేరు 52, 35. సో పాయింట్స్ జాగ్రత్తగా మనం జాయిన్ చేసి స్మూత్ కరువుతో జాయిన్ చేయాలన్నమాట. జాగ్రత్తగా చూసుకోండి. 1-2 సార్లు పాయింట్ చెక్ చేసుకోండి. ఈ పాయింట్స్ ప్లాటింగ్ ఎట్లా అనేది నేను హౌ టు డ్రా ది గ్రాఫ్ ఇన్ పాలినామియల్స్లో చెప్పాను. ఒక్కసారి ఆ ప్లేలిస్ట్లోకి వెళ్ళి హౌ టు డ్రా ది గ్రాఫ్ పాలినామియల్స్లోకి వెళ్ళి హౌ టు డ్రా ది గ్రాఫ్ అని మీరు చూస్తే మీకు ఆ క్లారిటీ తెలుస్తుంది. ఓకే. సో దీన్ని స్మూత్ కరువుతో డ్రా చేయబోతున్నాను. సో ఈ విధంగా చాలా జాగ్రత్తగా మనం జాయిన్ చేయాలి. ఎక్కడ కరువు అప్ అండ్ డౌన్ లేకుండా ఒకే యూనిఫామ్గా
కరువు డ్రా చేసిన తర్వాత దాన్ని డార్క్ చేద్దాం. డార్క్ చేస్తున్నాను ఇప్పుడు. సో డార్క్ చేశాను. కరువు డ్రా చేయడం అయిపోయింది. ఈ కరువుని ఏమంటాము? లెస్ దాన్ టైప్ ఓజీవ్ కరువు. లెస్ దాన్ టైప్ ఓజీ కరువు డ్రా చేసాం. ఈ గ్రాఫ్ ద్వారా ఆన్సర్ మీడియన్ కనుక్కోవాలట. మీడియన్ ఎట్లా కనుక్కుంటాము అంటే ఇది మనం గ్రాఫ్ ద్వారా ఆన్సర్ కనుక్పెడుతున్నాం. ఇప్పుడు రాసే మ్యాటర్ మీరు గ్రాఫ్కి బ్యాక్ సైడ్ రాయాలి. అంటే ఇందాక రాసిన టేబుల్ కింద రాయాల్సి వస్తుంది అన్నమాట. కాబట్టి ఏం రాస్తాము అక్కడ? n/2 ఈజ్ ఈక్వల్ టు టోటల్ వాల్యూ 35/2 17.5. సో నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ బై 2 17.5 వచ్చింది. ఈ 17.5 y యాక్సిస్ మీద ఎక్కడ ఉందో చూసుకోవాలి. సో ఇది 15, ఇది 20. 17.5 అంటే మిడిల్, ఎగ్జాక్ట్ మిడిల్ లైన్. మిడిల్ లైన్ విల్ బి దేర్. ఈ మిడిల్ లైన్ని ఇలా డాటెడ్ లైన్తో మీరు స్కేల్ తోటి ఈ విధంగా డ్రా చేయండి. స్కేల్ పెట్టుకోండి ఆ లైన్ మీద. ఆ లైన్ మీద ఇట్లా డ్రా చేసుకుంటూ వెళ్ళండి. ఇది ఎక్కడ కట్ చేసిందో చూసుకోండి యాక్సిస్ కర్వ్ని. అక్కడి నుంచి వర్టికల్ లైన్ డ్రా చేయండి. ఇలా వర్టికల్ డ్రా చేయండి. అది ఎక్కడ మీట్ అవుతుందో చూడండి. దట్ ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే, ఇక్కడ మనం ఇట్లా డ్రా చేసాము. చూస్తే ఇక్కడ 45కి 50కి మధ్యలో ఉంది. 45కి వెరీ క్లోజ్గా ఉంది. మోస్ట్ ప్రాబబ్లీ 45 తర్వాత థర్డ్ లైన్ సెకండ్ లైన్ ఉండొచ్చు. నా ఉద్దేశం ఇది రఫ్ డయాగ్రామ్ కాబట్టి నేను థర్డ్ లైన్ అని అనుకుంటున్నాను. కాబట్టి 45 ఒక 2 లైన్స్ ఒక నెంబర్ అనమాట. మోస్ట్ ప్రాబబ్లీ సెకండ్ లైన్, థర్డ్ లైన్ ఆర్ సెకండ్ లైన్ ఉండొచ్చు. నేను సెకండ్ లైన్ అనుకోండి 46 అవుతుంది. థర్డ్ లైన్ అనుకుంటే ఇంకొక 0.5 46.5 అవుతుంది. ఆ వాల్యూ రాస్తాం ఇక్కడ. సో ఎన్ వాల్యూ ఇది. సో ఆన్ గ్రాఫ్ in graph mark 17.5 on y-axis. y-axis में 17.5 మార్క్ చేయండి. Draw a line parallel to x-axis. x-axis ప్యారల్, ఇది x-axis కదా, ఇది ప్యారల్ గా లైన్ డ్రా చేయండి. మార్క్ పాయింట్ ఆన్ కర్వ్. మార్క్ పాయింట్ ఆన్ కర్వ్. ఇది లైన్ ఎక్కడ జాయిన్ అయిందో అక్కడ మార్క్ చేయండి. అక్కడ వర్టికల్ లైన్ డ్రా చేయండి. డ్రా vertical line from that point. The value on x-axis is 16.5 approximately approximately approximately. సో గ్రాఫ్ నుంచి ఆన్సర్ వచ్చింది. దీన్ని మనం ఏం చేయాలి? ఇప్పుడు ఫార్ములా ద్వారా మనం దీన్ని వెరిఫై చేయాలి. రైటా ఫాల్స్, రైటా రాంగ్ అనేది మనం ఫార్ములా ద్వారా వెరిఫై చేయాలి. సో ఫ్రమ్ ది గ్రాఫ్ ది మీడియన్ ఈస్ 46.5. So this is 45.
ఇక్కడి నుంచి ఒక 3 లైన్స్, 2 లైన్స్ అంటే ఒక నెంబర్, 45 తర్వాత 1 నెంబర్ 6, 46 రఫ్గా 0.5 ఉండొచ్చు, లేదా 46 రావచ్చు. మన రఫ్ క్యాలిక్యులేషన్ ఇది. ఒక పని చేయండి, ఇది కొంచెం బ్లాంక్గా వదిలేసేయండి. మన వెరిఫికేషన్ ఆన్సర్ ఏమైతే వస్తుందో ఆ ఆన్సర్ ఇక్కడ రాసేద్దాం. ఓకేనా? నా ఉద్దేశంలో ఇది 46.5 వస్తుంది అనుకుంటున్నాను, అందుకని రాస్తాను. ఒకసారి గ్రాఫ్ డ్రా చేసిన తర్వాత మనం చెప్తాము. ఇప్పుడు మీకు ఆ గ్రాఫ్ చూపిస్తాను. నేను విడిగా డ్రా చేసిన గ్రాఫ్ పేపర్ మీద ఆ ఆన్సర్ మీకు ఎట్లా వచ్చిందో చూపిస్తాను. చూడండి. సో దిస్ ఈజ్ ది గ్రాఫ్. మళ్ళీ లాస్ట్లో చూపిస్తాను గ్రాఫ్. ఇక్కడ అవుట్ ఆఫ్ ఫోకస్లో ఉంది. సో వెరిఫికేషన్లో మనకి ఈ కన్వర్షన్ చేసాము. ఇది క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ, లెస్ దాన్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ. ఇక్కడ మామూలుగా ఫ్రీక్వెన్సీ రావాలి అంటే ఈ రేంజ్లో ఎవరెవరు ఉన్నారని తెలియాలి. ఇక్కడ అది తెలియాలంటే ఆల్రెడీ తెలుసు. స్టార్టింగ్ 0, సో యూ రైట్ 0. హియర్ 3 minus 0 means 3. 3 minus 0 is equal to 3. 5 minus 3 is equal to 2. 9 minus 5 is equal to 4. 14 minus 9 is equal to 5. 14 లో 9 less చేస్తే 5. 28 minus 14, that is equal to 14. 32 minus 28, that is equal to 4. 35 minus 32, 3. ఇవన్నీ యాడ్ చేస్తే 38 వస్తుంది. 3 4 7, 7 4 11, 11 16, 20, 25, 5 2 1 3, 35. So our answer is. So ఇది ఫ్రీక్వెన్సీ. దిస్ ఇస్ కాల్డ్ ఫ్రీక్వెన్సీ F. Already you know the value of n/2. n/2 is equal to 35/2, that is equal to 17.5. ఈ వాల్యూ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీలో ఎక్కడ ఉందో చూసుకుంటాం. 17.5 where it will be there? It will be there in 28. So this is median class. Median class. So 17.5 value, 17.5 lies in cumulative frequency at which value? 28. So this is 14, 17.5 కదా ఇక్కడ ఉంటుంది, at 28. Therefore median class is 46 48. So median class 46 48. So what is the formula for median? Median is equal to L plus n/2 minus CF by F into H. Here L value is lower limit 46. n/2 value already you know, n/2 value 17.5. 17.5 cumulative frequency preceding to median class. So this is median class cumulative frequency 14. So F frequency. So this is frequency 14. Next H. 44 minus 42, that is equal to 2. So these are the values. So again this formula, median is equal to L value
46 plus n by 2 value 17.5 minus cumulative frequency 14, cumulative frequency 14 by frequency f 14 into 2, so that is equal to 46 plus 17.5 minus 14, 17.5 minus 14.05, 3.5, so 3.5 by 14, 2 ones 2 sevens, so 7, that is equal to 46, 3.5 by 7, 7 ones 7, 0.5, so 0.5, that is equal to 46.5, so median is equal to 46.5, so hence verified. Already our answer also 46.5 from the graph, so median also 46.5, answer verified. ఈ వర్క్ అంతా గ్రాఫ్కి బ్యాక్ సైడ్ చేయాలి. మీకు 2 సార్లు టేబుల్ వేసుకోవడానికి స్పేస్ లేకపోతే ఇప్పుడు ఈ టేబుల్లోనూ ఇందాక టేబుల్లోనూ ఎక్స్ట్రాగా వచ్చిన కాలం ఇదొకటే ఎక్స్ట్రాగా వచ్చింది. ఈ కాలం కూడా మీరు ఆ టేబుల్లో క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ పక్కన రాస్తారనుకోండి, ఎక్స్ట్రాగా రాయాల్సిన నెసిటీ లేదు. కానీ చాలామంది సపరేట్గానే చేశారు. ఒకవేళ మీకు స్పేస్ సరిపోకపోతే, ఆ పేజీలో చోటు సరిపోకపోతే, యూ కెన్ యాడ్ దిస్ కాలం ఆన్ ద టేబుల్ ఇట్ సెల్ఫ్. ఇందాక ఉన్న టేబుల్లోనే ఈ ఒక్క కాలము యాడ్ చేయండి. ఈ ఒక్క కాలము కనుక ఇందాక టేబుల్లో యాడ్ చేస్తే మనకి కొంచెం స్పేస్ కలిసి వస్తుంది అన్నమాట. కానీ చాలామంది సెపరేట్గా చేశారు, కాబట్టి నేను కూడా సెపరేట్గా చేశాను. ఒకవేళ పేజీలో కనుక మీకు ప్రాబ్లం వచ్చుంటే యూ హ్యావ్ టు అడ్జస్ట్ లైక్ దిస్. ఓకేనా? నా టీచింగ్ కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ కాకపోతే, ఆల్రెడీ కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేయమని అడుగుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ ది ఛానల్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. దీంతో ఈ టాపిక్ ఆల్మోస్ట్ మొత్తం క్లోజ్ అయిపోయినట్టే. అన్ని సమ్స్ చెప్పుకున్నాం, ప్రతి మోడల్లో ఒక సమ్ చెప్పుకున్నాం. మీన్లో చెప్పుకున్నాం, మీడియంలో చెప్పుకున్నాం, మోడ్లో చెప్పుకున్నాం. మీను మీడియంలో ఇండైరెక్ట్ క్వశ్చన్స్ కూడా చెప్పుకున్నాం. గ్రాఫ్లో 3 to 4 గ్రాఫ్స్ చెప్పుకున్నాం, 4 గ్రాఫ్స్ చెప్పుకున్నాం. ఓజీ కర్వ్స్ 4 మోడల్స్ చెప్పుకున్నాం. కాబట్టి ఈ అన్గ్రూప్ డేటాలో కూడా మీను మీడియన్ మోడ్ మనం చెప్పుకున్నాము. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో రాయండి, అవి నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. ఇంకొకటి మీకు ఈ గ్రాఫ్ చెప్తాను. ఈ గ్రాఫ్ డ్రా చేసిన గ్రాఫ్ మీకు చూపిస్తాను ఇప్పుడు. చూడండి, గ్రాఫ్ ఈ విధంగా డ్రా చేసాము. ఈ విధంగా వచ్చింది. వాల్యూస్ 5, 10, 15 సౌండ్స్, అప్పర్ బౌండరీస్. దీస్ ఆర్ ది లెస్ దాన్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ 5, 10 సౌండ్స్. సో దిస్ ఈజ్ ది గ్రాఫ్. స్కేల్ ఈ విధంగా తీసుకున్నాను, గ్రాఫ్ ఈ విధంగా డ్రా చేసాము. ఈ 17.5 నుంచి ఇట్లా డ్రా చేసుకుంటూ వచ్చాను లైన్ని. ఇక్కడకు మీట్ అయింది, ఇక్కడ నుంచి కిందకు వచ్చాను. 46.5 దగ్గర ఇంచుమించు కట్ అయింది. సో ఈ గ్రాఫ్ పేరు పెట్టాను. కాబట్టి ఈ విధంగా మీరు డ్రా చేస్తే క్వాలిటీ బాగా వస్తుంది. కాబట్టి డ్రా చేయమని చెప్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.